హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. మనం ఇవాళ చిరుధాన్యాలతో టిఫిన్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. నేను మినపప్పు ఇట్లా నానబెట్టుకున్నాను. అలాగే చిరుధాన్యాలండి ఇవి. నేను కొర్రలు అరికెలు తీసుకున్నానండి. ఇవి 2 కప్పులు. అలాగే మినపగుళ్ళు 1 కప్పు. సేమ్ మనం ఎలా నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టుకోవాలండి. ఇది ఒక హాఫ్ డే అంతా నానబెట్టుకొని ఈవినింగ్ మనం చక్కగా ముందుగా మినపప్పుని ఇట్లా పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో. తర్వాత కొర్రలు, అరికెలు, చిరుధాన్యాలు అని చెప్పాను కదండి, వాటిని కూడా ఒక 1/4 వంతు నలిగేటట్లు పట్టుకొని బరగ్గా పెట్టుకోవాలండి. అంటే కొంచెం రవ్వగా పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడైతేనే మనం 4-5 రకాల టిఫిన్లు చేయడానికి వీలుగా ఉంటుందండి. మెత్తగా చేసేసుకున్నామంటే దోశలకు ఒక్కదానికి తప్పనిచ్చి మిగతాయి చేసుకోవటానికి కొంచెం బాగోదు. అందుకని వీటిని కూడా మనం 1/4 వంతు నలిగేటట్లు చక్కగా మిక్సీ పట్టుకొని సేమ్ మళ్ళీ మినప్పిండిలోనే మనం కలిపేసుకోవాలండి నీట్గా. ఈ చిరుధాన్యాలతో తింటేనండి ఫైబర్ ఎక్కువ ఉండటం వలన మనకి పొట్టకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది పాలిష్ పట్టరు కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అదే బియ్యం అయితే మనకి పాలిష్ పట్టేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటున్నాయి. దీంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇది తింటే ఆరోగ్యం బాగుంటుందని నేను ఇలా చేయటం మొదలుపెట్టానండి. ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా మిక్సీ పట్టుకొని సేమ్ మళ్ళీ ఇదే మినప్పిండిలో మనం దీన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని నైట్ అంతా చక్కగా పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలిపేసుకొని కింద ఒక పెద్ద పళ్ళెం పెట్టుకొని ఈ బౌల్ దాంట్లో పెట్టుకుంటే అండి, ఒకవేళ ఎక్కువ పొంగినా కూడా ఆ బౌల్లో నుంచి కింద పళ్ళెంలో పడుతుంది, కానీ మనకి వేస్ట్ అవ్వదండి. ఇట్లా చక్కగా కలిపేసుకొని రాత్రంతా అట్లా నాననివ్వాలండి. ఉదయాన్నే చూసారా ఎట్లా పొంగిందో, చక్కగా పై వరకు వచ్చింది. మీకు నేను చూపిస్తాను చూడండి. చక్కగా మంచిగా పొంగి ఫర్మెంటేషన్ అయ్యిందండి. ఇది చూసారా పైదాకా వచ్చింది. ఇప్పుడు మనం దీంతో టిఫిన్స్ చేసుకోవడానికి బాగుంటుందండి. కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా పిండి మనకి దోశల బ్యాటర్లా కలుపుకుందాం. మనం చక్కగా దోశలు వేసుకుందాం. ఇవాళ కొంచెం రెగ్యులర్ దోశల కన్నా టేస్ట్ ఏమైనా తక్కువ ఉండొచ్చేమో, కానీ అండి ఆరోగ్యానికి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో ఉన్న ఫైబర్ మూలంగా మనకి పొట్ట ప్రేగులకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా పులవటం వలన మనకి ఇమ్యూనిటీ కూడా బాగా ఉంటుందండి. చక్కగా పులిసిన పిండిలో రోగనిరోధక శక్తి బాగా ఉంటుందన్నమాట. ఇట్లా మనం చక్కగా సర్దుకుని పెట్టుకొని పక్కన పొయ్యి మీద పెనం పెట్టుకొని దోశ బ్యాటర్ ఇట్లా కలుపుకోవాలండి. పొయ్యి వెలిగించుకున్నాక మనం ఇట్లా చక్కగా దోశలు రెగ్యులర్గా ఎలా పోసుకుంటామో అట్లానే పలచగా పోసుకుంటే కరకరలాడుతాయండి. అలా కాకుండా కొంచెం మందంగా పోసుకుంటే మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట. పైన ఇట్లా నూనె కాకుండా నెయ్యితో కొంచెం వేసుకుంటే ఇంకొంచెం మంచిగా టేస్ట్గా ఉంటాయండి. టేస్ట్ కొంచెం ఇంకొంచెం బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా ఆ నెయ్యి వాసన అలా వస్తుండేటప్పటికి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటారండి. చక్కగా 2 వైపులా మనం ఇట్లా మీడియంలో పెట్టుకొని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలండి. కొంచెం 1-2 సార్లు తిన్నాక అవి అలా అలా అలవాటైపోతుందండి. ఇబ్బందిగా ఏం అనిపించదు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం తినాలండి. మందంగా ఉండటం వల్ల రాలేదు. తీసి చక్కగా మళ్ళీ ఇంకోటి కూడా మనం అట్లా ఇంకొకటి కూడా అట్లా వేసుకుందామండి. నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం అప్పుడప్పుడు రోజు ఒక్కసారైనా కనీసం 1 స్పూన్ 2 స్పూన్లు అయినా నెయ్యి తినటం మంచిదండి. ఇలా 2 వైపులా చక్కగా నీట్గా కాల్చుకోవాలండి. మీకు కూడా ఈ బ్యాటర్ నచ్చింది అనుకుంటున్నాను. దీంతో మనం ఇడ్లీలు, దోశలు, ఊతప్పము, పొంగడాలు చేసుకోవచ్చండి.
చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా హెల్దీ కూడానండి. ఇట్లా మనం తీసుకొని సర్వింగ్ చేసుకోవాలండి, ప్లేట్లో పెట్టుకొని. ఇదండి నేను మధ్యాహ్నంకి నేను ప్రిపేర్ చేసుకున్నాను. మేక కాళ్ళ సూప్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇది మీకు పెడతాను. నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.